కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పక్కింటి అబ్బాయిలాగా మారిపోయాడు. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సిద్ధు ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. ఇక ఈ ఏడాది హీరోయిన్ అదితి రాజు వివాహమాడి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. సినిమాల విషయం పక్కన పెడితే సిద్ధు సినిమాల కంటే ఎక్కువ వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యాడు. తనకు నచ్చని విషయం దేని గురించైనా నిర్మోహమాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా ఎన్నోసార్లు రాజకీయాల గురించి, వివాదాల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ విమర్శల పాలవుతూ ఉంటాడు. ఇక తాజాగా మరోసారి సిద్ధార్థ్ తన నోటికి పని చెప్పాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కదిలించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ నటిస్తున్న చిత్రం మిస్ యూ. ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన సిద్ధార్థ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక తమిళ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప 2 సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగిన విషయం తెలిసిందే. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్కు జనాలు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం అల్లు అర్జున్ కోసం వచ్చినట్టు అప్పట్లో వార్తలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒక తెలుగు హీరో బీహార్ వచ్చాడని తెలిసి అంతమంది జనాలు రావటం ఒక రికార్డ్ అని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఇదే ప్రశ్న సిద్ధార్థ్కు ఎదురైంది. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు సిద్ధార్థ్ మాట్లాడుతూ, పుష్ప 2 ఈవెంట్కు బీహార్లో అంతమంది జనాలు రావటం నాకేమీ సర్ప్రైజ్గా అనిపించటం లేదు. ఎందుకంటే ఈ కాలంలో జేసీబీ వర్క్ చేసిన గుంతలను చూడటానికి కూడా జనాలు గుమిగూడుతున్నారు. అది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు వస్తారు. మన ఇండియాలో జనాలు వస్తే అది గొప్ప కాదు. ఆ లెక్కన దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలు వస్తారు. అలానే అందరూ గెలవరు కదా. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే జనాలు వెళుతున్నారు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక సిద్ధుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవటం మొదలుపెట్టారు. మా హీరోని అలా అంటావా అంటూ విమర్శిస్తున్నారు. సిద్ధార్థ్ వీధుల్లో ఐటమ్ డాన్స్ చేసిన బీహార్లోనే కాదు, తమిళనాడులో కూడా సిద్ధార్థ్ వీధుల్లో ఐటమ్ డాన్స్ చేసినా బీహార్లోనే కాదు, తమిళనాడులో కూడా ఎవరూ చూడటానికి రారు అంటూ విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ రేంజ్ను చూసి హీరోలు సైతం కుళ్ళుకుంటున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.